హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐ యామ్ ఉజ్మా షేక్. సో గైస్, ఈరోజు అయితే నేను వెల్లుల్లి కారంతో మ్యాగీ అయితే ట్రై చేశానండి. ఇదైతే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మాటలతో లేట్ చేయకుండా దీని మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులో అయితే నేను మ్యాగీ పొడుగ్గా ఉన్నాయి కదండి, సో దీన్ని కొంచెం కొంచెంగా తుంపి అయితే ఒక బౌల్లో వేసుకుంటున్నాను. సో దీనిలో కొన్ని వాటర్ వేసి డైరెక్ట్గా అయితే దీన్ని మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 పర్సన్స్ కోసం అయితే చేస్తున్నానండి. సో మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు చూసుకొని చేసుకోవచ్చు. సో ఇందులోనే ఒక గ్లాస్ వరకు అయితే నేను వాటర్ పోసాను. అండ్ మనం తీసుకున్నాం కదా 3 పర్సన్స్‌కి అని, సో 1కి 1½ అయితే నేను వాటర్ పోసాను. తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ వేశాను. మీకు కావాల్సినంత వాటర్ ఎంతైనా వేసుకోవచ్చండి. ఇందులో అయితే ఏ టైప్ ఆఫ్ కొలతలు లేవు. సో ఈ విధంగా అయితే మనకు మ్యాగీ ఉడికింది చూసారా? సో దీన్నైతే వంపేసుకుందాం ఒక దాంట్లోకి. సో వాటర్ అన్నీ ఇలా వంపేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేశాను. మనము దీన్ని ఉడకపెట్టుకునేటప్పుడు కూడా ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసామండి. సో ఇప్పుడేంటంటే ఇది ఉడికిన తర్వాత ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చూసారా ఎంత పొడి పొడిగా ఉందో? అలా మొత్తం చేసి పక్కకైతే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను ఒక చిన్న రోల్ అయితే తీసుకున్నాను. అందులో ఒక పిడికెడు వరకు అయితే, అంటే 10-15 వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2-3 స్పూన్స్ వరకు అయితే నేను కారం తీసుకున్నానండి. ఇది మీ స్పైస్‌కి తగ్గట్టుగా అయితే మీరు తీసుకోవచ్చు. సో దీన్నైతే మెత్తగా మెదుపుకోవాలండి. సో చూసారా? ఈ విధంగా కచ్చా పచ్చాగా అయితే మనము మెదుపుకోవాలి. సో ఈ విధంగా అయితే మొత్తము మంచిగా మెదుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో అయితే నేను పల్లి ఆయిల్ వేస్తున్నానండి. ఒక 1 స్పూన్ సుమారైతే నేను వేస్తున్నాను. సో ఇలా పల్లి ఆయిల్ వేసి దంచితే ఇంకా బాగా నలుగుతుంది. అండ్ ఆ అరోమా కూడా చాలా బావుంటుందండి. సో ఇలా మొత్తం నూరుకున్న తర్వాత నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉంటుందండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! అంతే టేస్ట్‌గా కూడా ఉంటుందండి. ఇది ఉత్తగా కూడా అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బావుంటుందండి. సో ఇప్పుడైతే పక్కనకి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ వరకైతే నేను ఆయిల్ వేశానండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలైతే వేస్తున్నాను. సో ఉల్లిపాయలైతే ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకైతే కొంచెం అయితే చేంజ్ అవ్వాలండి. సో ఇది కొంచెం చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం అంటే ఒక అరముక్క వరకు అయితే నేను క్యారెట్ తీసుకున్నాను. మీకు ఏ టైప్ ఆఫ్ వెజ్జీస్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ వెజ్జీస్ కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది ఇదైతే. సో తర్వాత నేను టొమాటో అండ్ అరముక్క వరకు అయితే నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేశానండి. సో ఈ వెజ్జీస్ అంతా చాలా బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు అయితే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఆయిల్ కొంచెం అయితే సెపరేట్ అయింది. ఇందులో మనం ముందుగా నూరుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండీ! సో ఇలా ముద్దలుగా కాకుండా మొత్తము ఆ ఆయిల్ అండ్ వెజ్జీస్‌లో కలిసే విధంగా మొత్తం అయితే మనం కలుపుకోవాలండి. సో మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ప్రాసెస్ అంతా వెల్లుల్లి కారం వేసిన తర్వాత ప్రాసెస్ మొత్తము కూడా సిమ్‌లోనే పెట్టాలండి. లేకపోతే మాడిపోతుంది. అలాగే ఇందులో ఒక్క ప్యాకెట్ వరకైతే నేను మ్యాగీ మసాలా యాడ్ చేశాను. అది ఆప్షనల్. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదండి. ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవరే చాలా ఘాటుగా ఉంటుంది. సో ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న మ్యాగీ ఉంది కదండీ! సో అదైతే ఇందులో వేద్దాము. వేసి కింద నుంచి మొత్తము కలుపుకుంటూ రావాలండి. సో చూసారా? కింద మొత్తము కొంచెం బ్రౌన్ కలర్‌లో అయితే ఫ్రై అయిపోయింది. ఇలాగే ఉండాలండి. సో ఇది మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర ఏసి మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుందండి. డెఫినెట్‌లీ మీరైతే ట్రై చేయండి. అంతే అండి. చాలా సింపుల్. అండ్ ఇంకోటేంటంటే మీరు ఇది తినేటప్పుడు ఇందులో అరచెక్క నిమ్మ చెక్క అండ్ కొంచెం ఆనియన్ వేసుకొని తినండి. సో మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఉప్పు వేయలేదు కాబట్టి నేను హాఫ్ స్పూన్ వరకైతే ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మ్యాగీలో ఉంటుంది అండ్ మ్యాగీ మసాలాలో కూడా కొంచెం ఉంటుందండి. సో మీరు చూసుకొని వేసుకోండి. సో ఇంతేనండి. చాలా సింపుల్. సో మీరు తినేటప్పుడు ఏంటంటే ఒక అరచెక్క నిమ్మ చెక్క అండ్ కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తినండి. ఇంకా చాలా బావుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది. నేను క్లియర్‌గా మెన్షన్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగే సపోర్ట్ చేయండి. లవ్ యూ.